హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? నేను బాగున్నాను. మీరందరూ బాగుండాలని కోరుకుంటున్నాను. ఇప్పుడు కథలోకి వెళ్దాం. చదువుతున్నది శోభారెడ్డి. శిల్ప, నువ్వు మన కులం మతం కాని వ్యక్తిని ప్రేమించినా, పేదవాడిని ప్రేమించినా నాకు అభ్యంతరం లేదు. నువ్వు సంతోషంగా ఉండటమే నాకు కావలసింది. చెప్పమ్మా, కొద్ది రోజుల నుంచి చూస్తున్నాను, నీలో అంతకు ముందున్న ఉత్సాహం, సంతోషం ఇప్పుడు కనిపించటం లేదు. ఏదో పోగొట్టుకున్నట్టుగా దిగులుగా ఉంటున్నావు. కారణం చెప్పమ్మా. శిల్పకు దగ్గరగా వచ్చి ఆమె తలని మురుతూ అడిగారు. ఆ అనునయానికి ఉప్పెనలా దుఃఖం పొంగింది శిల్పలో. ఆయన భుజం మీద వాలిపోయి చిన్నపిల్లల వెక్కి వెక్కి ఏడ్చింది. చెప్పమ్మా, ఎందుకు ఏడుస్తున్నావు? చిన్నతనం నుంచి నువ్వేది అడిగినా నేను కాదనకుండా ఇచ్చాను. ఇప్పుడు అంతే. చెప్పమ్మా, నీకన్నిటి కారణం ఏమిటి? నువ్వు సంతోషంగా ఉండాలనేనమ్మా నీకోసం పగలు రాత్రి శ్రమించి లక్షల ఆస్తిని కూడబెట్టాను. అంకుల్, నేను దురదృష్టవంతురాలిని. నేను కోరుకుంటున్న వ్యక్తికి పెళ్ళయింది. అతని భార్య నాకు స్నేహితురాలు అంటూ ఏడుస్తూ రవిచంద్రుని గురించి, అతని భార్య శిరీష్ అంటే అతనికి ఎంత ఇష్టమో మొదలైన వాళ్ళ వివరాలన్నీ చెప్పింది. చెప్పిందంతా విన్న తర్వాత గంగాధర్రావు గారికి మతిపోయినట్టయింది. ప్రేమించి పెళ్లి చేసుకున్న రవిచంద్ర ఎన్ని లక్షల రూపాయల కట్నం ఇస్తామన్నా మాత్రం ప్రేమించిన శిరీషను వదిలి శిల్పను పెళ్లి చేసుకుంటాడా? శిరీషను వదలకుండా శిల్పను పెళ్లి చేసుకోవటానికి అంగీకరించిన భార్య కొడుకు ఉన్న అతన్ని పెళ్లి చేసుకుని శిల్ప ఏం సుఖపడుతుంది? అంతస్తును మరిచిపోయి శిల్ప ఎందుకు ఇలా ప్రవర్తించింది? శిల్ప కోరిక తీర్చటం ఎలా? శిల్ప కోసం అతని భార్యను వదులుకుంటాడా? రకరకాల ఆలోచనలు. శిల్పను ఎలా ఓదార్చాలో ఆయనకు అర్థం కాలేదు. తన గదిలోకి వెళ్ళి ఆలోచిస్తూ కూర్చున్నారు. మేనకకు వారం రోజుల నుంచి జ్వరం వస్తుంది. ఆ రోజు హై టెంపరేచర్ వచ్చింది. డాక్టర్ వచ్చి పరీక్ష చేసి ఇంజెక్షన్స్ ఇచ్చి వెళ్ళింది. ఆమె బెడ్డకు దగ్గరగా కుర్చీ లాక్కొని కూర్చున్నాడు రవిచంద్ర. జ్వర తీవ్రతతో క్రమంగా మగతతో పడుతూ తడబడుతున్న గొంతుతో మాట్లాడుతుంది. రవిచంద్ర, నువ్వు ఒక్కసారి నాకు దగ్గరగా రావు. ఐ లవ్ యూ, ఐ లైక్ యూ అంది. ఆ సగం మైకంలో అతన్ని తనకు దగ్గర రమ్మన్నట్టుగా చేయి చాపింది. రవిచంద్ర కుర్చీ బెడ్ దగ్గరకు లాక్కొని కూర్చున్నాడు. అతని ముఖం ఆమె ముఖానికి దగ్గరగా వచ్చింది. రవిచంద్ర ప్రేమగా ఆమె తల నిమురుతున్నాడు. అతను ఆమె కంత దగ్గరగా నిల్చున్నా, ఆమె స్పర్శ తగులుతున్నా అతనిలో ఎటువంటి స్పందన లేదు. తల్లి బిడ్డని నిమురుతున్నట్టుగా ఉంది అతనికి. నీకేం భయం లేదు, కళ్ళు మూసుకుని పడుకో, నేను నీ దగ్గరే ఉంటాను. నేను నిద్రపోగానే వెళ్ళిపోతావు. ఆ క్షణంలో తల్లి ఒడి కోసం మారాన్ చేసే చంటివాడిలా కనిపించింది మేనకలో. వెళ్ళను, నీ దగ్గరే ఉంటాను అన్నాడు ఆమె చంపల దగ్గర జుట్టు సవరిస్తూ. నాకెవరూ లేరు, మీరు వెళ్ళిపోతే నాకు భయంగా ఉంటుంది. నాకు చచ్చిపోవాలని లేదు, బ్రతకాలని ఉంది. మీతో కొత్త జీవితం గడపాలనుంది అంటూ మత్తులాంటి నిద్రలేకి జారిపోయింది. రవిచంద్ర గుండెలో రైళ్లు పరిగెడుతున్నాయి. మేనక నన్నింతగా ప్రేమిస్తుందనుకోలేదు. నాకు భార్య బాబు ఉన్నారని తెలుసు కూడా పిచ్చిదానిలో ఎందుకు నా మీద ఆశలు పెంచుకుంటుంది? ఈ ప్రేమ వరం కాదు, మేనక పాలిట శాపమవుతుంది. మేనక, నువ్వంటే నాకు జాలి, సానుభూతి. అంతకు మించి నీ పట్ల నాకు ఎలాంటి భావం లేదు. నేను కలలో కూడా మరో ఆడదాన్ని గురించి ఆలోచించను. ఈ విషయం నీకు చాలాసార్లు చెప్పాను. అయినా నువ్వు నీ ధోరణిలో మార్చుకోవటం లేదు. నేనేం చేయాలి? నీకు దూరంగా వెళ్ళిపోదామంటే ఈ ఉద్యోగం తప్ప మరో దారి లేదు. రవిచంద్ర మనసు ఆక్రోశిస్తోంది. శిరీష ఎదురు చూస్తుందని తెలుసు. అయినా జ్వర తీవ్రతతో ఒళ్ళు తెలియకుండా పడున్న మేనకును ఒంటరిగా వదిలి వెళ్ళలేకపోయాడు. డాక్టర్ గంట గంటకు టాబ్లెట్స్ వాడమని చెప్పెళ్ళింది. తను వెళితే పనివాళ్ళు టైం ప్రకారం మేనకను లేపి టాబ్లెట్స్ ఇస్తారో లేదో. మేనక కసురుకుంటే ఆ ఛాయలకు కూడా రారు అనుకుంటా. మేనక మంచం దగ్గరే కూర్చున్నాడు. మేనక అతని చేతిని పట్టుకుని నిద్రపోతోంది. ఆ రాత్రంతా భర్త కోసం ఎదురు చూస్తూనే ఉంది శిరీష. ఉదయం 8 గంటలైంది. రవిచంద్ర రాలేదు. చెప్పకుండా ఎక్కడికి వెళ్ళడని శిరీష నమ్మకం. రాత్రంతా అతని ఇంటికి రాకపోయేసరికి భోజనము చేయలేదు, కన్ను మూత వేయలేదు. శిల్ప వచ్చేసరికి దిగులుగా కూర్చునుంది. సిరి, ఎందుకే అలా ఉన్నావు? ఒంట్లో బాగోలేదా అంది. బాగానే ఉంది, ఉప్పెనలా పొంగుతున్న దుఃఖాన్ని అతి ప్రయత్నం మీద ఆపుకుంటూ అంది. నువ్వు అబద్ధం చెప్తున్నావని నీ ముఖమే చెప్తుంది, నాతో చెప్పకూడదా? శిరీష గడ్డాన్ని పుచ్చుకుని బ్రతిమలాడుతూ అంది. ఆయన రాత్రి నుంచి ఇంటికి రాలేదు. బాగుంది, ఈ మాత్రానికే ఇంత బాధపడుతున్నావా? ఆఫీసు పని మీద ఎక్కడికైనా వెళ్ళారేమో. ఆయన ఏమన్నా చంటి పాపయ్యా?
తప్పిపోయాడేమో అని భయపడడానికి అంది శిల్ప నవ్వుతూ. పెళ్ళైతే గాని నా బాధ నీకు అర్థం కాదు. ఆయన ఒక్క పూట కాదు కదా, 1 గంట ఆలస్యంగా వస్తేనే నాకు ప్రాణం పోయినంత బాధగా ఉంటుంది. శిల్ప, నా ప్రాణమే ఆయన. ఆయన లేకుండా నేను బ్రతకలేను. ఎందుకో ఈ మధ్య ఆయన నాకు దూరం అవుతున్నారని అనుమానంగా ఉంది అంది శిరీష కళ్ళు తుడుచుకుంటూ. రవిచంద్రను ఇంత అమితంగా ప్రేమించే శిరీష అతన్ని నేను ప్రేమిస్తున్నానని ఏమాత్రం అనుమానం కలిగినా ఈ ఇంటి గుమ్మం కూడా తొక్కనివ్వదు నన్ను. ఈ విషయంలో శిరీషకు అనుమానం రాకుండా చాలా జాగ్రత్తగా ఉండాలి. నేను ఎలాగూ రవిచంద్రకు భార్యనయ్యేది లేదు. అనుమానం కలిగించి దాన్ని బాధ పెట్టడం ఎందుకు అనుకుంది శిల్ప. శిరీష, ఏం దిగులు పడకు. మీ వారేదో పని మీద ఊరెళ్ళి ఉంటారు, సాయంత్రానికి వస్తారు. నాకు చెప్పకుండా ఎక్కడికి వెళ్తారు? మరీ అంత అనుమానం అయితే ఎలా శిరీష? మగాడికి స్వేచ్ఛ ఉండాలి. అర్జెంటు పని మీద వెళ్ళారేమో, నీకు చెప్పడానికి వీలు కాలేదేమో అంది శిల్ప. ఈ ఒక్కరోజే కాదు శిల్ప, 1 నెల నుంచి ఆయనలో ఏదో మార్పు కనిపిస్తుంది. రోజు ఆయన ఇంటికి రావటం ఆలస్యమే అవుతుంది. ఎందుకు ఆలస్యమైందని అడిగితే చాలు కస్సుమంటున్నారు. ఆ మాట అడగడమే మానేశాను. అంతకు ముందులా బాబుతో నాతో కబుర్లు చెప్పటం లేదు. నువ్వు మీ వారిని అపార్థం చేసుకుంటున్నావేమో అని నా అనుమానం శిరీష. మీ వారు నువ్వు ప్రేమించి పెళ్లి చేసుకున్నారు. మీ వారి మనసేమిటో నీకు తెలియదా? భార్యాభర్తల మధ్య అనుమానాలకు తావు ఉండకూడదు. పరస్పర అవగాహన ఉండాలి. కళ్ళు విప్పార్చుకుని ఆశ్చర్యంగా శిల్ప వైపు చూసింది శిరీష. పెళ్ళైన నీకు పెళ్లిగాని నేను నీతులు చెబుతున్నానేమిటా అని ఆశ్చర్యపోతున్నావా? స్నేహితులకే అసూయ కలిగించేటంత అదృష్టం నీది. నీ మనసులో అనుమానాలకు చోటీయకు. మీ వారు వచ్చిన తర్వాత చిరుబుర్రులాడకుండా ఎక్కడికెళ్లారని నిదానంగా అడిగి తెలుసుకో. అలా చెప్పకుండా వెళ్ళినందుకు నువ్వెంత బాధపడుతున్నావో అతనికి అర్థమయ్యేలా చెప్పు అంది శిల్ప నవ్వుతూ. నిజమే శిల్ప, నీకున్న వివేకం కూడా నాకు లేకుండా పోయింది అంటూ కాఫీ కలిపి 2 కప్పుల్లో పోసి ఒకటి శిల్పకిచ్చి మరొకటి తను తీసుకుంది. కాఫీ తాగి 1 గంట కూర్చుని శిల్ప వెళ్ళిపోయింది. మేనక కోలుకునేసరికి 1 నెల రోజులు పట్టింది. ఈ 1 నెల రోజులు పగలు రాత్రి మేనక దగ్గరుండి సేవ చేశాడు రవిచంద్ర. ఆమెకు సేవలు చేస్తూ రవిచంద్ర ఇంటికి ఆలస్యంగా వస్తుంటే తన మీద ప్రేమ తగ్గిపోయిందని, అందుకే అతను తనను అసహించుకుంటున్నాడని కిములిపోతుంది శిరీష. ఆ రోజు మేనక పుట్టినరోజు. సాయంత్రం 6 గంటలైంది. అతిథులందరూ క్రమంగా రావటం మొదలవటంలో 1/2 గంటలో హాలంతా నిండిపోయారు. మేనక అతిథులను రిసీవ్ చేసుకుంటూ హడావిడిగా 4 వైపులా తిరుగుతుంది. సింపుల్గా అలంకరించుకుంది మేనక. వెంకటగిరి చీర, టిష్యూ చీర కట్టుకుంది. మేనక అలంకరించుకోకపోయినా అందంగానే ఉంటుంది. అదే ఆమెలోని ప్రత్యేకత. ముందాగా టేబుల్ దగ్గరికి నడిచి వచ్చి కేక్ కట్ చేసింది. అందరూ కరతాళ ధ్వనులు చేశారు. ఒక్కొక్కరు వచ్చి మేనకకు అభినందించి గిఫ్ట్ అందిస్తున్నారు. బహుమతులతో టేబుల్ నిండిపోయింది. పార్టీ మొదలైంది. రాత్రి 9 గంటలైంది. అతిథులంతా వెళ్ళిపోయారు. మరికొంతసేపటికి అన్నీ సర్దేసి పనివాళ్ళు కూడా వెళ్ళిపోయారు. సందడంతా తగ్గిపోయి బంగళా అంతా నిశ్శబ్దంగా అంది. రవిచంద్ర మాత్రం మేనక బలవంతం మీద వెళ్ళలేదు. ఇద్దరూ ఆరుబయట కూర్చున్నారు. ఆకాశంలో చంద్రుడు చుట్టూ ఉన్న తారకులతో సరసాలాడుతున్నాడు. ఆ సరసాలు చూస్తూ వాళ్ళకు ఆటంకం తగలకుండా పక్కకు తప్పుకుని సాగిపోతున్నాయి తెల్లమొబ్బు తొనకలు. మేనక గుండెల్లో సుడిగుండాలు. తాపంతో కాలిపోతున్న ఆమె శరీరాన్ని చిరుగాలులు సేద తీర్చలేకపోతున్నాయి. పూల పరిమళాలు ఆమె మనసును తన వైపుకు మరల్చుకోలేకపోతున్నాయి. అశాంతితో అలజడితో ఆమె మనస్సు వేగిపోతుంది. ప్రేమ ప్రతి మనిషి అనుభవించాల్సిన మధురానుభూతి. ప్రేమ ఓడినా గెలిచినా అనుభూతుల్నే మిగుల్చుతుంది. జీవితాలను అంతం చేయగల శక్తి ప్రేమకే ఉంది. నెగ్గించగల శక్తి దానికే ఉంది. మేనకని ఇప్పుడు రవిచంద్ర ఏకవచనంతోనే పిలుస్తున్నాడు. ఆఫీసులో ఉన్నప్పుడు మాత్రం మేనక గారు అని సంబోధిస్తున్నాడు. ఇక వెళ్ళనా అన్నాడు రవిచంద్ర. ఆ మాటలు వినిపించుకోనట్టుగా ఏం సమాధానం చెప్పలేదు. శిరీష్ ఎదురు చూస్తుంటుంది. ఇక వెళ్ళనా అన్నాడు మరోసారి. ఆ మాట ముల్లులా గుచ్చుకుంది మేనకకు. అతను వెళతానంటే ఆమె గుండె వేగం అధికమవుతుంది. రవిచంద్ర, నువ్వు నాకు కావాలి అంది మేనక. ఆమె శరీరం కంపించిపోతుంది. మేనక, ఈ విషయం నీకెప్పటి నుంచో చెప్పాలనుకుంటున్నాను. పెళ్ళయింది, నాకు భార్య ఉంది. నా వివరాలన్నీ తెలిసి కూడా నువ్వు నా మీద ప్రేమను పెంచుకున్నావు. అది పొరపాటు. అనుబంధాలు పెంచుకున్న కొద్దీ పెరుగుతాయి, పెంచుకోవాలనుకుంటే తెగిపోతాయి. ఆ భావాన్ని మార్చుకో. నీకు పెళ్ళయింది, భర్త ఉన్నాడు.
నీ కథ విన్న తర్వాత నీ మీద జాలి కలిగింది. నిరుద్యోగిగా బాధపడుతున్న రోజుల్లో నాకు ఉద్యోగం ఇచ్చావు. సమాజంలో నాకు అంతస్తును కలిగించావు. నేను నా భార్య మేడలో ఉంటున్నాం, కారులో తిరుగుతున్నాం. పచ్చడితో తిన్న మేము ఈరోజు 4 రకాల కూరలతో తింటున్నాం. ఇదంతా నువ్వు పెట్టిందే. ఆ దేవుడున్నాడో లేదో నాకు తెలియదు. నేను రోజు మనసులో నమస్కరించే దైవానివి నువ్వు. దేవాలయంలో పూజారి రోజు పూజలు చేస్తాడు, ప్రతిఫలం ఆశించకుండా. నువ్వు జ్వరంతో మంచంలో ఉన్నప్పుడు ఆ భావంతో నేనే సేవలు చేశాను. నా మనసులో నీ పట్ల వ్యామోహం, ఆశ, ప్రలోభము, కాంక్ష ఇలాంటి భావాలేమీ లేవు. మేనక, శారీరకమైన అనుభూతి క్షణికమైనది. నువ్వెంతో ఉన్నతురాలివి. ఇంత పతనానికి దిగజారుతావా? వద్దు. నిన్నంత తేలిక మనిషిగా ఊహించడానికి కూడా నేను ఇష్టపడను. నేను శిరీషకు అంకితమైన మనిషిని. పరమశివునిలో సగభాగం మాత్రమే పార్వతి ఆక్రమించుకుంది. నా అణువణువులోనూ శిరీష నిండిపోయి ఉంది. నీ మీద సానుభూతి, అభిమానం, ప్రేమ అన్నీ చూపించగలను, కానీ నువ్వు కోరుకునేది మాత్రం ఈ జన్మలో జరగనిది. నువ్వు అందించిన ఈ అంతస్తునైనా శిరీష్ కోసం వదులుకోగలను, కానీ శిరీష్కి మాత్రం అన్యాయం చేయలేను. రవిచంద్ర గొంతు నిశ్చలంగా పలికింది. మేనకకు ప్రపంచం గిర్రుని తిరిగిపోతున్నట్టు అనిపించింది. ప్రళయం విరుచుకుపడుతుంది. భూమి రెండుగా చీలి తను ఆ చీలికలో కూరుకుపోతోంది. అసూయతో మనసులో జ్వాలలు ప్రజ్వలిస్తున్నాయి. శిరీష శిరీష అంటూ ప్రతిక్షణం రామరామ జపంలా ఆ పేరును రవిచంద్ర జపిస్తుంటే శిరీష మీద కోపం, ద్వేషం, అసూయ, ఆ అదృష్టానికి ఆమెను దూరం చేయాలన్న కసి అన్నీ ఒక్కసారిగా పెళ్ళుబుకుతూ మేనక మనసును అల్లకల్లోలం చేస్తున్నాయి. మేనక ఉక్కిరిబిక్కిరయింది. తనకు భవిష్యత్తును ప్రసాదించింది రవిచంద్ర. అతను తనకు కావాలి, లేకపోతే తన బ్రతుకు అర్థం లేదు. ప్రేమేంటో ఏమిటో తెలుసుకున్నది అతని మూలంగానే. నా అణువణువున ప్రేమ ఉప్పెనలా విరుచుకుపడుతుంది. శాశ్వతంగా అతన్ని సొంతం చేసుకోకపోయినా ఒక్కసారైనా తను అతను సొంతం కావాలి. రవిచంద్రతో తప్ప తనకు ప్రపంచంతో పని లేదు అనిపించింది. తలంతా దిమ్మెక్కి మెదడు మొద్దుపారినట్లయి ఏ విషయమో ఆలోచించే శక్తి కోల్పోయినట్టుగా అనిపించింది. రవిచంద్ర, నన్ను ఒక్కసారి నీ సొంతం చేసుకో. ప్రేమతో కాకపోయినా జాలితోనైనా సరే. కొన్ని నెలల నుంచి నా మనసు, నా శరీరం నీ స్పర్శానుభూతి కోసం తప్పించిపోతున్నాయి. మరణయాతనైనా అనుభవించవచ్చునేమో, కానీ ప్రణయయాతనను మాత్రం అనుభవించలేరు. ఒక్కసారి నన్ను నీ దానిగా చేసుకో. నువ్వు ఉంటున్న మేడ, తిరుగుతున్న కారు అన్నీ నీ స్వంతం చేసుకో. ప్లీజ్, ఈ బాధ నుంచి నాకు విముక్తి కలిగించు. రవిచంద్ర చకితుడైనట్టుగా ఆమె వైపు చూస్తున్నాడు. ఫ్యాక్టరీకి దగ్గరగా ఉన్న బంగళా అమ్మకానికి వస్తే ఆ బంగళాను కొన్నది మేనక. అంతకుముందు రవిచంద్ర ఉంటున్న బంగళా ఖాళీ చేయించి తను కొన్న బంగళాలోకి రవిచంద్ర మకాంను మార్పించింది. రాకపోకలు ఆలస్యమవుతున్నాయని ఒక పాత కారు రవిచంద్రకిచ్చింది. ఆమెతో ఎలా మాట్లాడాలో, ఎలా మాట్లాడితే ఆమెకు అర్థం చేసుకుంటుందో రవిచంద్రకి అర్థం కాలేదు. మేనక, నీ బాధ నేను అర్థం చేసుకోగలను. అర్థం చేసుకున్నా నువ్వు నా నుంచి పొందాలనుకుంటున్నది ఇవ్వలేని అసమర్థుణ్ణి. ఐఎమ్ సారీ అన్నాడు. చాలాసేపు అలా మోగరోధనలో ఒకరు, వేదనాభరిత ప్రేలాపనలో ఒకరు ఉండిపోయారు. ఆ నిశ్శబ్దాన్ని భంగపరుస్తూ, రవిచంద్ర, నా మనసు, నా శరీరం నీ పొందు కోసం తప్పించిపోతున్నాయి. ఒక్కసారి నీ దాన్ని కాగలిగితే చాలు. ఇక ఈ జీవితం ఏమైనా నాకు బాధ లేదు. ఈ ఒక్క కోరిక తీర్చు. కాదు, ఈ ఒక్క వరాన్ని ప్రసాదించు. నా బాధకు భాష చాలదు. నా కన్నీళ్లకు అర్థం వేరు. నేను కోరుకున్నది కేవలం శారీరక సుఖాన్ని మాత్రమే కాదు. అశాంతితో కాలిపోతున్న నా మనసుకు శాంతి కావాలి, ఓదార్పు కావాలి అంది మేనక ఏడుస్తూ. ఆమె కోరిక స్వల్పమైనదే, కానీ శిరీష ఆమె ప్రాణమే. నేను ఆ అమృతమూర్తికి అన్యాయం చెయ్యలేను, కానీ మేనకని ఎలా ఓదార్చటం, ఆమెను ఎలా తృప్తిపరచటం? ప్లీజ్ కాదనకు. అతని పాదాల దగ్గర కూర్చొని అతని మోకాళ్ళ మీద తల అంచి దిగులుగా అడిగింది. ఏం చేయాలో తోచని స్థితి రవిచంద్రది. చాలాసేపు ఆమె తల నిమురుతూ కూర్చున్నాడు. పనివాళ్ళు చూస్తారు, పైకెళ్ళి మాట్లాడుకుందాం రండి అంటూ లేచింది మేనక. ఆమె ఆజ్ఞను శిరసావహించలేని స్థితి అతనిది. ఒక్క నిమిషం ఆమె వెంట వెళ్ళటమా మానటమా అని ఆలోచిస్తూ కూర్చున్నాడు. మేనక మరోసారి రండి అని పిలవడంతో ఆమెను అనుసరించక తప్పలేదతనికి. ఇద్దరూ మేనక బెడ్రూమ్లో కూర్చున్నారు. మేనక బెడ్రూమ్లో ఒక మూలగా శృంగారం పలికిస్తున్న భంగిమలో పాలరాతి బొమ్మ ఉంది. ఆ బొమ్మ మూలంగానే ఆ గదికి అంతటికీ అందం వచ్చింది. ఒక్కసారి చూడగానే ఆ శిల్పాన్ని బొమ్మనుకోరు, సజీవ శిల్పకళతో అందం తొణికిసలాడుతుంది. ఆ శిల్పాన్ని ప్రసాదరావు గారు బొంబాయి నుంచి తెప్పించారు అంది మేనక. రవిచంద్ర ఆ పాలరాతి బొమ్మను చూస్తూ చూపు మరల్చకుండా అలాగే కూర్చున్నాడు.
ప్రసాదరావు గారి దృష్టిలో ఆ బొమ్మకు నాకు తేడా లేదు. ఆ బొమ్మను పనివాళ్ళు రోజు శుభ్రం చేసి అలంకరిస్తారు. చీర కట్టుకున్న ఈ బొమ్మ కదలకుండా ఈ మూల ఉంటుంది. నేను ఈ బంగళాలో 4 మూలలా తిరుగుతుంటాను, అంతే తేడా. అతనికి దగ్గరగా వచ్చింది. అతని చేతిని చేతిలోకి తీసుకుని మృదువుగా నిమిరింది. నిగ్రహం బింకం పటాపంచలయ్యాయి. ఒక్క ఉదుటిన అతని గుండెల మీద వాలిపోయింది. అయినా రవిచంద్రలో చలనం, స్పందన, ఆవేశం, కాంక్ష ఏమీ లేవు. చంటిపాపను గుండెలకు అదుముకుని లాలించినట్టుగా మేనకను గుండెలకు కత్తుకుని మృదువుగా లాలనగా ఆమె తల నిమురుతూ కూర్చున్నాడు. మేనకు కావలసింది ఆ లాలన కాదు, కాలిపోతున్న ఆమె శరీరానికి రవిచంద్ర శరీరప్రాపిడి కావాలి. ఆమె శరీరం అతని బలమైన చేతుల మధ్య నలిగి ముద్దైపోవాలి. ఆమె అతన్ను అల్లుకుపోతుంది. రవిచంద్రలో స్పందన లేదు. రవిచంద్ర ముఖాన్ని ముద్దులతో నింపేస్తుంది. తనేం చేస్తున్నదో తనకే తెలియని ఉన్మాదిలో అతని మీద పడి ముద్దులతో ఆర్మోడ్పు కళ్ళతో అతన్ని రెచ్చగొట్టాలని ప్రయత్నిస్తుంది. రవిచంద్ర విసురుగా లేచాడు. ఆ అదురుకు మేనక అతని కాళ్ళ దగ్గర పడిపోయింది. మేనక, కోరిక అనేది మనసులో సహజంగా కలగాలి. ప్రేమ, అనురాగాల కలయికతో కలిగిన కాంక్షలోనే అనుభూతి ఉంటుంది. ఏ అనుభూతి లేకుండా, మనసులతో సంబంధం లేకుండా కామం తీర్చుకునేది మనుషులం కాదు, పశువులు. శిరీషకు అన్యాయం చేయలేను, దేవత లాంటి నీ శరీరాన్ని మలినం చేయలేను అన్నాడు. మేనకలో పొంగిన ఆవేశం చల్లారింది. కోపంతో ఆమె కళ్ళు ఎర్రబారాయి. కసి, కోపం, బాధ ఆమెను పిచ్చిదాన్ని చేశాయి. రవిచంద్ర, నువ్వు అసలు మగాడివేనా? మగాడివైతే కోరికతో కాలిపోతూ కాంక్ష తీర్చమని ప్రాధేయపడే ఆడదానికి నీతి పాఠాలు చెప్తావా? నువ్వు అసలు మగాడివి కాదు, నీలో మగతనం లేదు. నీ చేతకానితనాన్ని కప్పిపుచ్చుకునే ప్రయత్నంలో ఆ నీతులన్నీ చెబుతున్నా. వచ్చి నేను ప్రేమించింది ఒక అసమర్థుడిని అనుకుంటే సిగ్గుతో ఆత్మహత్య చేసుకుని చావాలనిపిస్తుంది. మేనక, కంగుమంది రవిచంద్ర గొంతు. సహనానికైనా ఒక హద్దుంటుంది. ఆ హద్దు దాటితే మనిషి పశువుగా మారతాడు. ఆమె స్థితిని అర్థం చేసుకున్న రవిచంద్ర కోపాన్ని నిగ్రహించుకున్నాడు. గెట్అవుట్, ఐసే యూ గెట్అవుట్, కోపంగా పెద్దగా అరిచింది. రవిచంద్ర మౌనంగా బయటకు నడిచాడు. ప్రగతి సాధించిన ఏ మగాడి వెనకైనా ఒక ఆడదాని అదృశ్యహస్తం ఉంటుంది. క్రోధావేశాలతో ఆదిశక్తిలా భయంకర ఉగ్రస్వరూపాన్ని దాల్చిన మేనక కోపజ్వాలలకు ఆహుతయ్యాడు రవిచంద్ర. అసభ్యంగా ప్రవర్తించాడన్న నేరంపై రవిచంద్రను ఉద్యోగంలోంచి తొలగించింది. ఇల్లు ఖాళీ చేయించింది. ఇచ్చిన అంతస్తును తిరిగి తీసుకుంది. రవిచంద్ర అంతకుముందు అద్దెకున్న పిన్నిగారింట్లోనే ఉంటున్నాడు ఇప్పుడు. శిరీష అడిగితే జరిగిందంతా చెప్పాడు. అప్సరస లాంటి మేనకను, అంత హోదాను తన కోసం, తన ప్రేమ కోసం వదులుకున్న రవిచంద్రకు మనసులో కృతజ్ఞతలు అర్పించడం తప్ప మాటల్లో చెప్పలేకపోయింది. తన దురదృష్టమే తన భర్తను వెంటాడుతుందని బాధపడుతుంది. రవిచంద్ర అవమానంతో ఇంట్లో నుంచి బయటకెళ్లడం మానుకున్నాడు. జరిగిందంతా తెలుసుకున్న పిన్నిగారు, బాబాయ్ గారు రవిచంద్రను ఓదార్చుతూ అతని కొండంత అండగా నిలిచారు. ఎక్కడికెళ్ళి ఉద్యోగానికి ప్రయత్నించినా అవమానమే ఎదురవుతుంది. అంత పెద్ద ఫ్యాక్టరీలో మేనేజర్గా పనిచేసిన రవిచంద్రను ఉద్యోగం నుంచి ఎందుకు తీసేశారు అన్న అనుమానాన్ని వ్యక్తం చేస్తున్నారు. మేనక రవిచంద్ర అంతస్తును పెంచటం, అతని నిజాయితీ వ్యక్తిత్వం మిగతా అందరికీ అసూయను కలిగించింది. మేనక ఉద్యోగం నుంచి తీసేసరికి అందరి మనసులో చల్లబడ్డాయి. అతని క్యారెక్టర్ మంచిది కాదు, అందుకే ఉద్యోగుల నుంచి తొలగించారని కొందరు ప్రచారం చేస్తే, మరికొందరు అమ్మగారిని మోసం చేసి ఆఫీసు డబ్బును తన ఇష్టానికి వాడుకున్నాడు. ఆ విషయం తెలిసి అమ్మగారు ఉద్యోగుల నుంచి తీసేశారని మరికొందరు ప్రచారం చేశారు. ఈ ప్రచారాలతోనే చాలామంది అతనికి ఉద్యోగం ఇవ్వటానికి భయపడ్డారు. గవర్నమెంట్ ఉద్యోగం సంపాదించుకోవటానికి వయసు 30 దాటింది. ప్రైవేట్ కంపెనీల్లో ఉద్యోగం సంపాదించుకోవటానికి ఈ ప్రచారం ఆటంకమైంది. రవిచంద్రకు జరుగుతున్న సంఘటనలతో మతిపోయినట్టుగా ఉంది. ఉద్యోగం దొరుకుతుందన్న ఆశ లేదు. వారాలు నెలలుగా మారిపోతున్నాయి. తన జీతంతో కొన్న ఖరీదైన వస్తువులు, శిరీషకు ప్రేమతో తను చేయించిన నగలన్నీ ఒక్కొక్కటే హరించుకుపోతున్నాయి. సంవత్సరం గడిచేసరికి ఇంట్లో వస్తువులు, శిరీష ఒంటి మీదున్న నగలు అన్నీ హరించుకుపోయాయి. హఠాత్తుగా గుండెపోటుతో పిన్నిగారు మరణించింది. భార్యావియోగాన్ని భరించలేని బాబాయ్ గారు ఇల్లు అమ్మేసి కొడుకు దగ్గరికి వెళ్ళిపోయారు. ఉంటున్న ఆ ఇల్లు కూడా ఖాళీ చేయాల్సి వచ్చింది. అద్దెగట్టి ఉండటానికి డబ్బు లేదు. శిల్ప సహాయాన్ని అందుకోవటానికి అభిమానం అడ్డొస్తుంది. ప్రతిరోజు శిల్ప వస్తూ బాబుకు పాల డబ్బానో, రెడీమేడ్ డ్రెస్సో బాబు కోసం ఏదో ఒకటి తెస్తూనే ఉంటుంది. మరీ అవసరమైనప్పుడు భర్తకు తెలియకుండా శిల్ప దగ్గర డబ్బు తీసుకుని ఇంటి ఖర్చులకు వాడుతుంది. రవిచంద్రలో చాలా మార్పు వచ్చింది. గడ్డం మాసిపోయి బట్టల మీద, జుట్టు మీద తగినంత శ్రద్ధ చూపక పిచ్చిదానిలా తయారయ్యాడు.
పిచ్చివానిలా అయిపోయాడు. మానసికమైన బాధతో కృంగిపోతున్న భర్త ఏమవుతాడు అన్న భయం పట్టుకుంది శిరీష్కు. గంగాధరరావు గారు విదేశ పర్యటనకి వెళ్ళి 4 నెలలైంది. ప్రస్తుతం ఫారిన్లో కొడుకు దగ్గరున్నారు. ఆయన రాగానే రవిచంద్రకు ఉద్యోగం ఇప్పించాలనుకుంటుంది శిల్ప. చాలా వరకు శిల్ప ఆదుకుంటూనే ఉంది. ఆమెకు లక్షల కొద్ది ఆస్తి మూలుగుతున్నా అదంతా గంగాధరరావు గారి హయాంలో ఉంది. ఆమెకు పెళ్ళి అయితే గానీ ఆ డబ్బును తను ఖర్చు పెట్టుకునే స్వేచ్ఛ రాదు. రవిచంద్రకు 4 రోజుల నుంచి జ్వరం వస్తుంది. తిండి నిద్ర మానేసి అతని మంచాన్ని అంటిపెట్టుకుని కూర్చుంటుంది శిరీష. బాబు పనులన్నీ తనే చూస్తుంది శిల్ప. ఏమీ తోచటం లేదని తరచుగా బాబును తనతో తన ఇంటికి తీసుకెళ్తుంది. ఒక్కో రోజు రాత్రులు కూడా తన దగ్గరే ఉంచుకుంటుంది. బాబు శిల్పకు బాగా చేరువయ్యాడు. ఇప్పుడు బాబు శిల్ప దగ్గరుంటే శిరీష దగ్గరకు కూడా రావటం లేదు. బాబుకు రోజుకో ఖరీదైన డ్రెస్సు కొని తొడుగుతుంది. శిరీష మానసికమైన వేదనతో కుమిలిపోతూ బాబు విషయమే పట్టించుకోవటం లేదు. రవిచంద్రకు జ్వరం తగ్గలేదు. జ్వర తీవ్రతలో కొన్నిసార్లు పరాకు మాటలు కూడా మాట్లాడుతున్నాడు. రవిచంద్ర మంచం దగ్గర నుంచి కదలటం లేదు. శిరీష ఒక్క క్షణం కూడా అతన్ని వదిలిపెట్టడం లేదు. సిరి, నాకు దగ్గరగా కూర్చో అన్నాడు. శిరీష అతన్ని అంటిపెట్టుకుని పడుకుంది. అతని శరీరానికి తన శరీరాన్ని పొదుపుకుని అతన్ని ఆలింగనం చేసుకుని పడుకుంది. ఆమె కౌగిలిలో అతని మనసుకు ఊరట కలిగింది. ఆమె సాహచర్యంలో అతనికి శాంతి లభించింది. ఆ కౌగిలిలో ఆమె లాలనలో అతని శరీరంలోని వేడి తగ్గింది. సిరి, భార్యకు బిడ్డకు కడుపు నిండా అన్నం కూడా పెట్టలేని అసమర్థుడినయ్యాను. నన్ను పెళ్లి చేసుకుని నువ్వేం సుఖపడ్డావు? అలా బాధపడకండి. అసలు నా మూలంగానే ఈ కష్టాలన్నీ ఎదుర్కోవాల్సి వచ్చింది మీరు. నేనే లేకపోతే మీకు సమస్యలే లేవు. ఆ మేనకు కోరిక తీర్చినట్టయితే మనం ఆ అంతస్తులోనే ఉండేవాళ్ళం. నా ప్రేమ కోసం నన్ను తప్ప మరో ఆడదాన్ని అనుభవించలేక ఈ దరిద్రాన్ని, ఈ కష్టాలను కొని తెచ్చుకున్నారు. ప్రేమించిన ఆడదాని కోసం ఇటువంటి త్యాగాన్ని చేయగల మగాళ్ళు కోటికొక్కరుంటారు. ప్రేమకు నిర్వచనం మీరు. మీకోసం పస్తులు ఉండటమే కాదు, ప్రాణాలైనా ఇస్తాను. ప్రేమలో ఇంత పవిత్రత ఉంటుందా అనిపిస్తుంది. ఆ పవిత్రత ఉండబట్టే ప్రేమించుకున్న వాళ్ళు ఒకరికి దూరమై మరొకరు బ్రతకలేక ప్రాణత్యాగాలు చేసుకున్నారు. నేను ఈ ప్రపంచంలో చాలామంది అదృష్టవంతుల కంటే అదృష్టవంతురాల్ని. దేవుడు ప్రసాదించింది మీ ప్రేమ. అతని గుండెల్లో ముఖం దాచుకుంటూ నిండు మనసుతో అంది శిరీష. నీ మాటలు విన్న తర్వాత నేను నీతో చెప్పాలనుకున్న విషయం చెప్పకపోవటమే మంచిదనిపిస్తుంది. ఏమిటండి ఆ విషయం? ఏం లేదు, ఏదో ఉంది. నాతో చెప్పడానికి సంకోచిస్తున్నారు. ఏమిటండి ఆ విషయం? నేను 50,000కి ఇన్సూరెన్స్ చేశాను. నేను పోతే ఆ డబ్బు చేతికొస్తుంది. ఆ డబ్బును బ్యాంకులో వేసుకుని నెల నెల దాని మీద వడ్డీ తీసుకుంటే బాబు జీవితం, నీ జీవితం హాయిగా గడిచిపోతుంది. నేను బ్రతుకుండి మాత్రం ఏం ప్రయోజనం? నిన్నేం సుఖపెడుతున్నాను? ఏమండి, గావు కేక్ పెట్టింది శిరీష. ఎంత స్వార్థపరులండి మీరు. నన్ను వదిలేసి మీ దారిని మీరు వెళ్ళిపోవాలనుకుంటున్నారా? మీరు పోయిన తర్వాత ఆ డబ్బు నాకెందుకు? మీరు పోయిన తర్వాత నేను బ్రతికుంటానని ఎలా ఊహించారు? మీరు లేని జీవితం నాకొద్దు. ఆ ఊహను కూడా నేను భరించలేను. చావైనా బ్రతికైనా నాకు మీతోనే అండి. ఇంకెప్పుడు ఇలా మాట్లాడకండి అంది ఏడుస్తూ. సంతోషంతో గుండె గొంతుకులు అడ్డుపడినట్టుగా మాట్లాడలేకపోయాడు రవిచంద్ర. శిరీష, మా అంకుల్ ఫారిన్ నుంచి వచ్చారు అంది శిల్ప వచ్చి శిరీష్కి ఎదురుగా కూర్చుంటూ. వచ్చారా శిల్ప? మా వారికి ఏదైనా ఉద్యోగం ఇస్తారేమో కనుక్కుంటావా? నేనుగా అడిగితే ఆయన ఉద్యోగం ఇవ్వటం అలా ఉంచి యక్ష ప్రశ్నలు వేస్తారు. మీ వారు మాట్లాడితే బాగుంటుందేమో. ఆయన మానసికంగా దెబ్బతిని ఉన్నారు. ఆయన వెళ్ళి అడగలేరు. వెళ్ళి అడగడం అంటే బాధపడతారేమో అని భయంగా ఉంది. నేను అదే అనుకుంటున్నాను అంది శిల్ప. ఏం చేద్దాం శిల్ప? ఆయనకు ఉద్యోగం దొరకకపోతే ఆ బాధతో ఎక్కువ రోజులు బ్రతకరేమో అనిపిస్తుంది. నా కోసం ఆయన 100 ఏళ్ళు బతకాలి. నా మూలంగా ఆయన జీవితం అంతా నరకమయ్యింది బాధగా అంది శిరీష. ఒక పని చేద్దాం. ఏం చేయమంటావో చెప్పు. నువ్వు మా ఇంటికి రా, ఇద్దరం కలిసి అంకుల్తో మాట్లాడదాం. అలాగే శిల్ప. ఉద్యోగం వచ్చే వరకు ఆయనకు తెలియనివ్వద్దు. ఆయన అభిమానం సంగతి నీకు తెలియంది ఏముంది? ఆడవాళ్ళు సంపాదించి పెట్టిన ఉద్యోగం నాకు అక్కర్లేదంటారు. అది నా భయం. మనమిద్దరం అంకుల్తో మాట్లాడిన తర్వాత ఆయన ఉద్యోగం ఇస్తారంటే మీ వారితో వెళ్ళి ఆయనతో మాట్లాడదాం. అప్పుడు మీ వారే స్వయంగా ఉద్యోగం సంపాదించుకున్నట్టుగా ఉంటుంది. శిల్ప, మా కుటుంబాన్ని ఇన్ని రకాలుగా ఆదుకుంటున్నావు. నీ రుణం తీర్చుకోలేను అంది శిల్ప చేతులు పట్టుకుని నీళ్లు నిండిన కళ్ళతో. మనలో మనకు రుణాలేమిటి? స్నేహంలో ఆ పదానికి తావు ఉండదు, తావు ఉండకూడదు కూడా. ముందు నాకు ఒక కప్పు టీ ఇవ్వు అంది శిల్ప వాతావరణాన్ని తేలికపరుస్తూ. శిరీష టీ కలిపి 2 కప్పుల్లో పోసింది. మీ వారు తాగరా?
ఆయన ఇంతకు ముందే గ్లూకోజ్ తాగారు. వంట అయిన తర్వాత చారుతో కొద్దిగా అన్నం పెడతాను. టీ తాగటం పూర్తయిన తర్వాత పర్సులో నుంచి 400 రూపాయల నోట్లు తీసి, శిరీష, ఈ డబ్బు డాక్టర్ గారికి ఇవ్వు. ఆయన డబ్బు మనిషి, డబ్బు ఇవ్వకపోతే ట్రీట్మెంట్ సగంలోనైనా మానేస్తారు అంది. శిరీష డబ్బు తీసుకోవద్దని అలా అంది శిల్ప. తీసుకోదని తను వద్దనటం, శిల్ప తీసుకోమని బలవంతం చేయటం, ఆ తర్వాత తీసుకోవటం, ఇదంతా ఎందుకని ఆ డబ్బు తీసుకుంది శిరీష. అమ్మయ్య, ఈ డబ్బు తీసుకోవటానికి ఎంత గొడవ చేస్తావో అని భయపడ్డాను అంది శిల్ప నవ్వుతూ. శిరీష కృతజ్ఞతగా చూసింది శిల్ప వైపు. ఆ ఉదయమో శిల్పతో వెళ్ళి శిరీష గంగాధరరావు గారితో మాట్లాడింది. ఆయన సాయంత్రం ఆఫీస్ దగ్గరకు వచ్చి మాట్లాడమన్నాడు. ఆ సాయంత్రం ఆయన ఆఫీస్ రూమ్కి వెళ్ళి ఆయనతో మాట్లాడి వచ్చింది. వాళ్ళు గంగాధరరావు గారితో మాట్లాడినట్టుగా రవిచంద్రకు తెలియనివ్వలేదు. మా అంకుల్ జనరల్ మేనేజర్ ఉద్యోగం ఇవ్వటానికి నమ్మకమైన మనిషి కోసం చూస్తున్నారు. మీరెళ్ళి ఒకసారి అంకుల్తో మాట్లాడండి అని శిల్ప పదే పదే చెప్పడంతో ఉద్యోగం వస్తుందన్న నమ్మకం లేకపోయినా శిల్ప అంతగా చెప్తుంది అని వెళ్ళి గంగాధరరావుని కలుసుకున్నాడు రవిచంద్ర. విధి చేతిలో మనిషి కీలుబొమ్మ. ఆ విధి మనిషిని ఒక్కోసారి ఊహించలేని అందలాన్ని ఎక్కిస్తుంది, ఒక్కోసారి అధపాతాలానికి విసిరేస్తుంది. రవిచంద్ర జనరల్ మేనేజర్ అవ్వటం, మళ్ళీ అతను ఆధునికమైన బంగళాలోకి తన మకాంను మార్చటం, కంపెనీ కారులో తిరగటం మొదలైంది. అతను కలలో కూడా ఊహించినంతటి అంతస్తును చేరుకున్నాడు. బాబును ఖరీదైన కాన్వెంట్లో జాయిన్ చేశారు. రవిచంద్ర జీతం నెలకు 3000. విధి చేతిలో మనుషులు చదరంగ పావుల్లాంటి వాళ్ళు అవటానికి నిదర్శనం. రవిచంద్ర జీవితం శిల్ప రాకపోకలు ఎప్పట్లాగే ఉన్నాయి. రోజు బాబును కాన్వెంట్కి తీసుకెళ్లటం, తీసుకురావటం శిల్ప దినచర్యలో ఒక భాగమైంది. మేనకు కూడా రవిచంద్రను అమితంగా ప్రేమించింది. అతను పొద్దు కోసం తప్పించిపోయింది. ఒక్కసారి అతను సొంతం చేసుకోవాలనుకుంది. అది సాధ్యం కాకపోవడంతో ఆ ప్రేమ ద్వేషంగా మారింది. అతను పతనమయ్యే వరకు ఆమె కసి, ద్వేషం తగ్గలేదు. కోపంతో, ఆవేశంతో అలా ప్రవర్తించిందే గాని నిజానికి అతనంటే ఆమెకెంతో ప్రేమ. మానసికమైన వేదనతో మంచం పట్టింది. రవిచంద్ర దగ్గరకు, శిరీష దగ్గరకు వచ్చి క్షమించమని కోరింది. అయినా ఆమెకు మనశ్శాంతి లేక, రవిచంద్ర అభిమానానికి దూరమై బ్రతకలేక చివరికి ఆత్మహత్య చేసుకుంది. ప్రాణాలు తీసేది ప్రేమ, ప్రాణాలు పోసేది ప్రేమ. ప్రేమకున్న శక్తి ప్రపంచంలో మరి దేనికి లేదేమో. శిరీషను ప్రేమించిన రవిచంద్ర మరో ఆడదానికి మనసివ్వలేక ఎన్నో బాధల్ని భరించాడు. తను ప్రేమించిన శిరీషే తన లోకం అనుకున్నాడు. రవిచంద్రను ప్రేమించిన మేనక ప్రేమ కూడా గొప్పదే. ఆర్థిక ఇబ్బందులు భరించలేకపోయినా అతను మళ్ళీ తన దగ్గరకు వస్తాడు, తన ప్రేమ పంచుకుంటాడనుకుంది. అందుకే అతను అన్ని ఇబ్బందులకు గురి చేసింది. అయినా అతని ప్రేమ పొందలేక చివరికి మానసికమైన వేదనతో ఆత్మహత్య చేసుకుంది. రవిచంద్ర మళ్ళీ మామూలు మనిషి అయ్యాడు. డబ్బు కూడగానే అధికారం, దర్పం, రాజహోదా అన్నీ సమకూరాయి. అదృష్టం రవిచంద్రను అందలం ఎక్కించింది. దాంతో పాటు మనసుకు ప్రశాంతత కూడా లేకుండా చేసింది. శిరీష మౌనం అతన్ని చిత్రవతకు గురి చేస్తుంది. ఆమెలో ఎందుకంత మార్పు వచ్చిందో అతను ఊహకందటం లేదు. వారాలు, నెలలు గడిచిపోతున్నాయి. శిరీష టైం ప్రకారం భోంచేయటం లేదు. అలంకరణ మీద శ్రద్ధ లేదు. కావాలని ఒంటరితనాన్ని కోరుకుంటుంది. రవిచంద్ర ఆమె బాధ తెలుసుకోవాలని ప్రయత్నించి విసిగిపోయాడు. శిల్ప వాళ్ళ అంకుల్, ఆంటీ ఊరెళ్లారు. ఒంటరిగా ఉండలేక ఉదయాన్నే శిరీష వాళ్ళ ఇంటికి వచ్చింది శిల్ప. సాయంత్రం 5 గంటలైంది. శిల్ప అటాచ్డ్ బాత్రూంలోకి స్నానానికి వెళ్ళింది. ఆ బంగళాలో ఏ గదిలోకి వెళ్ళినా తలతలా మెరుస్తూ, నున్నగా జారుతూ మొజాయిక్ ఫ్లోరింగ్, గోడలు కొంతమేర డిజైన్ కోసం మార్బల్ స్టోన్ అధునాతక పద్ధతి ప్రకారం ఆ ఇల్లు పిల్లర్స్ మీద నుంచి లేపబడడం వల్ల అందంగా కనిపిస్తుంది. బంగళా ముందు రకరకాల పూల చెట్లు విరగబూసిన నయనానందంగా ఉన్నాయి. సాయంత్రం సమయాల్లో ఆ పూల చెట్ల మధ్య గడపటం శిరీషకు చాలా ఇష్టం. గులాబీ చెట్లకు పాదులు చేస్తుంది శిరీష. శిల్ప స్నానం చేసి ఒంటి నిండా టవల్తో అటాచ్డ్ బాత్రూంలో నుంచి బెడ్రూంలోకి వచ్చి చీర కోసం శిరీష గాడ్రేజ్ బీరువా తీసింది. 2 బలమైన చేతులు ఆమె భుజాల మీద పడ్డాయి. ఉలికిపాటుగా ఇటువైపు తిరగపోయింది. తిరగద్దు, వెనక నుంచి ఈ ప్రొఫైల్ ఎంత బాగుందో తెలుసా అంటూ అలాగే ఆమెను పొదివి పట్టుకుని దగ్గరకు తీసుకున్నాడు. ఆమె అప్పుడే స్నానం చేసి రావటం వలన శరీరం మీద నుంచి మృదువైన పరిమళం అతని నరాల్లోకి దూసుకుపోయింది. అతని చేతులు ఆమె చుట్టూ మరింతగా బిగుసుకుంటున్నాయి. శిల్ప ఆ సన్నివేశాన్ని ఎన్నో రోజులుగా మనసులో ఊహించుకుని తృప్తి పడుతుంది. అటువంటి క్షణాలు తన జీవితంలో వస్తాయని కలలో కూడా ఊహించలేదు. అతని స్పర్శకు ఆమె ప్రపంచాన్ని మర్చిపోయింది. ఏదో మైకం ఆమెను కమ్మేసింది. అతనికి మరింతగా హత్తుకుపోయింది. సిరి, చాలా రోజుల తర్వాత మళ్ళీ నిన్ను ఇలా చూస్తున్నాను. అతని పెదవులు ఆమె పెదవులతో ఆడుకుంటున్నాయి.
అది ఏసీ బెడ్రూమ్ కావటం వలన తెరలన్నీ దించి ఉండటం మూలంగా ఆ గది చీకటిగా ఉంది. అతను ఆమెను వెనక వైపు నుంచి ఛాతీ కదుముకున్నాడు. శిల్ప మధురమైన అనుభూతి కరిగిపోతుందేమో అని తన ముఖాన్ని అతను